ఇంటిని అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు రకరకాల మొక్కలు దోహదం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆఫీసులు, ఇళ్లల్లో అరుదైన మొక్కలు దర్శనమిస్తున్నాయి. ఆక్సిజన్ విడుదల చేసే చెట్లకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. మట్టి అవసరం లేకుండా నీళ్లలో పెరిగే మొక్కలను పెంచేందుకు ఇష్టపడుతున్నారు. మొక్కలతో పాటు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మొక్కలను సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం నగరాలు కాంక్రీట్ జంగిల్గా మారిపోతున్న తరుణంలో మొక్కలు పెంచేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ తరుణంలో మిద్దె తోటల పెంపకంపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. కాస్త ఖాళీ స్థలం ఉన్నా మొక్కలు పెంచుతున్నారు. ఇళ్లు, కార్యాలయాల్లోని గదుల్లో ఆక్సిజన్ అందించే మొక్కలు పెంచుతున్నారు. టేబుల్ పైన వివిధ రకాల మొక్కలు పెంచుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఇవి స్వచ్ఛమైన గాలితో పాటు మానసిక ప్రశాంతత ఇస్తాయని పెంపకందారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచడం వల్ల కొంతమేర డబ్బు ఆదా అవుతోందంటున్నారు. మొక్కలు తగ్గిపోయినాయి అన్ని చోట్ల. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఉన్న స్థలంలో కొంచెం స్థలమైనా సరే డాబాల మీద టెర్రస్ గార్డెన్లు పెంచుకుంటూ ఉన్నారు. దానితో మనకి ఇంటికి కావాల్సిన కూరగాయ మొక్కలు, ఆకుకూరలు, పళ్ళు వాటన్నిటితో పాటు ఇంటి మొత్తానికి ఆరోగ్యం వస్తుంది. ఆక్సిజన్ అందించే మొక్కలను కూడా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్గా కూడా మేము పెంచుకుంటున్నాము. పెస్టిసైడ్స్ లేని కూరగాయలు మేము ఇంటిల్లిపాది తిని ఆరోగ్యంగా ఉంటున్నాము. పచ్చదనం అనేది కరువు అయిపోయింది. కానీ ప్రజల్లో ఎక్కువ మందిలో ఈరోజు ఇంట్లో క్రోటన్స్ మొక్కలు, రకరకాల పూల మొక్కలు, రకరకాల సంబంధించిన ఆకర్షణీయంగా ఉండే మొక్కలన్నింటినీ కూడా పెంచుతున్నారు. దీంతో పాటుగా ఈరోజు చాలా హైబ్రిడ్ విత్తనాలు వచ్చేసి ఆహార పంటలకు సంబంధించిన కూరగాయలు కూడా ఈరోజు కలుషితం అయిపోయినాయి. పెస్టిసైడ్స్ వాడటం వల్ల, క్రిమిసంహార మందులు ఎక్కువ వాడటం వల్ల కూడా ఇవి కలుషితం అయిపోయినాయి కాయగూరలు అని చెప్పేసి ఈరోజు ఇంట్లోనే మిద్దెల మీద తోట లాంటివి పెంచుకునే అవే వినియోగించుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది కూడా మంచి పరిణామం. పొల్యూషన్ తగ్గడానికి ఈ పచ్చదనం, పరిశుభ్రత, అదేవిధంగా మొక్కల పెంపకం పిల్లల్లో అవగాహన తీసుకురావడానికి కూడా ఎక్కువ తోడ్పాటు అందిస్తుంది. ప్రజలందరికీ ఆరోగ్య జాగ్రత్తలు అనేవి అవగాహన పెరిగాయి. ఇక్కడ ఆరోగ్య జాగ్రత్తలు పెరిగిన తర్వాత ఈరోజు కలుషితమైన ఆహారం తినకూడదు అనే కల్చర్ పెరుగుతున్న నేపథ్యంలో దాని నుంచి బయటపడడానికి కోసం ఈరోజు టెర్రాస్ కల్చర్ అనేది బాగా పెరుగుతుంది. దానికి తగ్గట్టు ఈరోజు మొక్కలు కూడా దొరుకుతున్నాయి. హైబ్రిడ్ మొక్కలు, చిన్న చిన్న మొక్కలు, ఎక్కువ ఫలాలు ఇచ్చే మొక్కలు కూడా దొరుకుతున్నాయి. దానివల్ల ఎక్కువ మంది టెర్రాస్ల మీద మొక్కలు పెంచడం లేదా బాల్కనీలో మొక్కలు పెంచడం అనేది పెరుగుతుంది. మొక్కల పెంపకం అభిరుచిగా మారితే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉదయం, సాయంత్ర సమయాల్లో కాస్త సమయం వాటి సంరక్షణ కోసం కేటాయిస్తే శారీరక శ్రమ ఉంటుంది. వివిధ రకాల పూల మొక్కలు పెంచడం వల్ల ఇల్లు అందంగా కనిపిస్తుంది. వీటి పెంపకానికి అవసరమైన మట్టిని తొట్టెల్లో నింపి విత్తనాలు వేస్తే సరిపోతుంది. ఇంటిలో పనికిరాని పాత టబ్బులు, బకెట్లలో వివిధ రకాల మొక్కలను సాగు చేయొచ్చు. ప్రస్తుతం మార్కెట్లలో లభించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల పెంపకంలో మోతాదుకు మించి రసాయనాలు వినియోగిస్తున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. మిద్దె తోటలు, ఇళ్లు, ఆఫీసుల్లో అలంకరించుకునేందుకు మొక్కల వినియోగం పెరగడంతో ఈ రంగంలో అనేక మందికి ఉపాధి లభిస్తోంది. ఈ కూరగాయలు కోసిన వేస్ట్, వంకాయలు కానీ, ఉల్లిపాయ తొక్కలు కానీ, ఇవన్నీ ప్రతీది కూడా ఇవి ఎండబెడతాం. ఎండబెట్టేసి అది ఎరువు కింద తయారవుతుంది. అది చాలా బలంగా ఉంటుంది. ఆ మొక్కల్లో వేస్తున్నాం. ఎరువుగా వేసేసి వాటికి రోజు సాయంత్రం పూట నీళ్లు పట్టాలి. ఆకుకూరలు, వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ రకరకాలుగా మిద్దె తోటలని పెంచుకుంటున్నారు. అట్లాగే ఆ మొక్కలు కూడా మన దగ్గర దొరుకుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే గిఫ్ట్ ప్లాంట్స్ ఏంటంటే ఎవరినైనా అకేషన్ కానీ జరిగినా లేకపోతే విఐపీస్ని ఎవరైనా కలిసినా గిఫ్ట్ ప్లాంట్స్ బొకేలు అంటే ఒక గంట ఉంటాయి, 2 గంటలు ఉంటాయి, వదిలిపోతాయి. అదే ఈ గిఫ్ట్ ప్లాంట్స్ అనుకోండి, ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్ చాలా రకాలు మన దగ్గర దొరుకుతున్నాయి. ప్రతి ఒక్కరు ఏంటంటే ఆక్సిజన్ ప్లాంట్స్ అంటే హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ, లేకపోతే మనం వర్క్ చేసే టేబుల్ మీద కానీ ఇలా పెట్టుకుంటే దానివల్ల ఏంటంటే కొంచెం ప్రశాంతత ఉంటుంది. ఇంటిలో ఆహార సంబంధిత మొక్కలు పెంచుకుంటే ఆరోగ్యం మన సొంతమవుతుంది. వీటి పెంపకానికి అవసరమైన ఎరువులు వంటింటి వ్యర్థాలతో తయారు చేసుకోవచ్చు. దీంతో రసాయన ఎరువులు వినియోగించాల్సిన అవసరం ఉండదు. చీడపీడల నుంచి ఈ మొక్కల రక్షణకు వేప నూనె వంటివి వినియోగిస్తే సరిపోతుంది.